ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్య లహరిలోని 32వ శ్లోకము మరియు దాని వివరణ. శివశక్తి కామః క్షితిరథర విశ్రీత కిరణః స్మరోహం సశ్చక్రః తదను చ పరమారహరయ అమీహృల్లేకాభిః స్త్రిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. దీని తాత్పర్యమేమనగా, అమ్మా, నీ దేహంలోని అవయవాలకు పెట్టబడిన నామాలు శివుడు, శక్తి, కామదేవుడు, భూమి, చంద్రుడు, సూర్యుడు, శీతకిరణుడు, స్మరుడు, హంస, శుక్రుడు, తర్వాత పర, పరా, అపర అంటే పరాశక్తి యొక్క ఈ 3 రూపాలు అనే దేవతల రూపంలో ఉన్నాయట. ఈ దేవతలందరూ నీ హృదయంలో 3 రేఖలుగా, హ్రీంకార బీజంలోని 3 కూటాలుగా ఉన్న వర్ణాలతో తయారైన వారే. అంటే నీ నామాలే ఈ జగత్తుకి మూలం. నీ శరీరంలోని అవయవాలే ఈ దేవతల స్వరూపాలు. సరే, దీని వివరణ ఏమనగా, అలాగే ఇప్పుడు తరం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే దానికి ఇప్పుడు చూద్దాం. ఇది మన జీవితానికి ఇదొక పెద్ద జీవిత పాఠం అన్నమాట. ఇది అమ్మా లలితాంబిక, నీవు చెప్పినట్టే శివుడు, శక్తి, కామేశ్వరి, భూమి, సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, బ్రహ్మ, ఇంద్రుడు, పరాపర శక్తులు, ఈ 15 గొప్ప శక్తులు నీలోనే ఉన్నాయి. అంటే నేను ఈ లోకంలో ఎవరినీ వేరుగా చూడకూడదు, ఎవరితోనూ పోటీ పడకూడదు, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే అందరూ నీ రూపాలే. నా శత్రువు కూడా నీవే, నా గురువు కూడా నీవే, నా ప్రేమికుడు కూడా నీవే, నా శిష్యుడు కూడా నీవే. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నాకు శక్తి ఇచ్చేది నీవే, నన్ను నడిపించేది నీవే. కాబట్టి ఈ రోజు నుంచి నా గర్వం వదిలేస్తాను, నా అహంకారంని వదిలేస్తాను. నేను నీ బిడ్డను, నీ దాసుడిని, నీ పాదాల చెంత శరణు కోరుతున్నాను. నన్ను ఎప్పటికీ నీ నుంచి వేరు చేయకుండా ఎల్లప్పుడూ నీలోనే ఉంచమ్మా. ఇదే నా జన్మ గెలుపు, ఇదే నా జన్మధ్యేయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.